నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నిన్న పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్‌ని విచారిస్తున్న సమయంలో పోలీసులు ఎదురుగా అల్లు అర్జున్ కొంచెం ఎమోషన్ అయ్యి ఏడుస్తూ నాదే తప్పు అని ఒప్పుకున్నాడని. సో అందుకని బెయిల్ రద్దయ్యి అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు సార్. ఇది ఎంతవరకు నిజం? మామూలుగా పోలీసులు బెయిల్ ఇవ్వడం అనేది పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన మీద పెట్టిన సెక్షన్ నాన్ బెయిలబుల్ 105 బిఎన్ఎస్ అండ్ 118 బిఎన్ఎస్. 105 ఏమో కల్పబుల్ హోమిసైడ్ అని చెప్తుంది. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ అంటే అర్థం ఏంటంటే మనం చేసే చర్యల వల్ల ఏదైనా మనం చేసినా లేక చేయని చర్యల వల్ల మనకు తెలుసు వ్యక్తుల ప్రాణాలు పోవచ్చని తెలుసు. అంటే నాలెడ్జ్ ఉంటుంది కానీ ఇంటెన్షన్ ఉండదు, చంపాలనే ఉద్దేశం ఉండదు, కానీ చచ్చిపోతారని తెలిసి కూడా చేయడం. అట్లా ఈయన వెళితే అక్కడ ప్రమాదం జరగచ్చు, చనిపోతారని తెలిసి కూడా ఈయన వెళ్ళాడు కాబట్టి ఈ సెక్షన్ పెట్టారు. రెండవదేమో 118 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 118వ సెక్షన్ ఏం చెప్తుందంటే వాలంటరీలీ హార్మింగ్ సంబడీ విత్ డేంజరస్ వెపన్స్. అంటే కావాలని వేరే వాళ్ళని గాయపరచాలన్న ఉద్దేశంతో డేంజరస్ వెపన్స్తో కానీ మీన్స్తో కానీ వెళ్ళడం. అది ఈయనకి ఎలా వర్తిస్తుందో నాకైతే మాత్రం అర్థం కాలేదు. సరే, అది కూడా పెట్టారు. ఈ 2 సెక్షన్లు పెట్టారు. ఫస్ట్ దానికి లైఫ్ వరకు పడుతుంది. కల్పబుల్ హోమిసైడ్ అనేది యావజ్జీవ కారాగార శిక్ష వరకు కూడా పడే అవకాశం ఉంది. అయితే మినిమం 5 years నుంచి 10 years వరకు మామూలుగా అయితే పడుతుంది. సో ఇవి పెట్టారు ఆయన మీద. సో ఈ క్రమంలో ఆయనకి ఈ బెయిల్ రావడం, అది కూడా ఇంటీరియం బెయిల్, అది కూడా ఇప్పుడు ఎలాగో వచ్చింది, క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా బెయిల్ ఇవ్వడం. కాబట్టి ఇది వర్తించదని, బెయిల్ ఈయనకి ఇవ్వకూడదు. ఏమన్నా ఉంటే ఆయన కింది కోర్టులో, ఎక్కడైతే ట్రయల్ కోర్టు అంటారో అక్కడ క్రిమినల్ కోర్టు నాంపల్లి, అక్కడ బెయిల్ కేసుకోవాలి తప్ప యాంటిసిపేటర్కి ఈయన హైకోర్టులో వచ్చి ఈ సందర్భంగా బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు. అట్లాగే కౌంటర్ వేయడానికి కూడా టైం ఇవ్వకుండా బెయిల్ ఇచ్చేశారని. కౌంటర్ వేయడం మండేకి అడిగారు. ఎందుకు వాళ్ళు ప్రాసిక్యూషన్ చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ని రావద్దని క్లియర్గా పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అయినా వచ్చాడని. దానికి ప్రూఫ్ ఏందని అడిగితే మండేకి టైం ఏంటి అన్నారు. కానీ మండే వరకు టైం ఇవ్వలేదు, ఫ్రైడేనే బెయిల్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రూఫ్ లెటర్ కూడా ఇష్యూ చేశాము మేము. అంటే థియేటర్ వాళ్ళు పర్మిషన్కి మాత్రమే లెటర్ పెట్టారు. లెటర్ పెట్టింది అక్నాలజ్మెంట్ ఏసీపీ రమేష్ ఇచ్చాడు, కానీ పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇవ్వకపోగా థియేటర్కి క్లియర్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి లెటర్ పెట్టాం. ఏమని, అల్లు అర్జున్ కానీ నటినట్లు కానీ ఎవరు రావద్దని చెప్పండి, వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది, క్రౌడ్స్ని మేము కంట్రోల్ చేసేంత ఫోర్స్ మా దగ్గర లేదు అనేది మేము క్లియర్గా ఇచ్చాము. ఇచ్చినా కూడా అల్లు అర్జున్ వచ్చాడు. అంటే ఇక్కడ అల్లు అర్జున్ది తప్ప థియేటర్ది తప్ప అనేది చూడాలి. థియేటర్ ఓనర్స్ అల్లు అర్జున్కి చెప్పారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. అల్లు అర్జున్కి చెప్పలేదనుకో, అప్పుడు థియేటర్ ఓనర్స్ తప్పు అవుతుంది, పోలీసుల తప్పు ఉండదు. ఏదేమైనా అల్లు అర్జున్ తెలియకుండా, అంటే కన్ఫామ్ చేసుకోకుండా రావడం, అనుమతి ఉందా లేదా తెలుసుకోవాలి కదా అల్లు అర్జున్ వచ్చే ముందు. అంటే నేను రావడానికి అనుమతి తీసుకున్నారా లేదా అని తెలుసుకొని కదా రావాలి. అది కూడా నేరం అవుతుంది. తెలుసుకోకుండా వెళ్ళాడు కాబట్టి జరిగింది. ఆయన కానీ తెలుసుకొని ఉంటే, థియేటర్ యాజమాన్యానికి ఫోన్ చేసి నేను రావచ్చా రాకూడదు అని చెప్పుంటే ఆయన ఈ ప్రమాదం జరిగేది కాదనేది కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు నిన్న మార్నింగ్ 11:05 స్టార్ట్ అయ్యి 2:45 వరకు, అంటే దాదాపు 3:40 వరకు విచారణ జరిగింది. అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో డీసీపీ ఆకాంక్ష యాదవ్ అండ్ ఏసీపీ రమేష్ అండ్ సిఐ నాయక్, వీళ్ళు ముగ్గురు కలిసి, రాజు నాయక్ ముగ్గురు కలిసి అల్లు అర్జున్ దాదాపు 20 ప్రశ్నలు చాలా డీటెయిల్గా అడిగినట్టుగా చెప్తున్నారు. మధ్యలో ఆయనకు వీడియో ఫుటేజీ, ఫోటోలు అవన్నీ కూడా చూపించారు. సో ప్రతి 1 hourకి కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్లో అల్లు అర్జున్ ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు తిన్నట్టుగా చెప్తున్నారు. టీ మాత్రం పోలీస్ స్టేషన్లో టీ తెప్పించి ఇచ్చారని చెప్తున్నారు.
సో ఆయన ఇంక వేరే ఏమీ తీసుకోలేదు. అయితే ఆయన మధ్య అంటే అడ్వకేట్ కూడా అశోక్ రెడ్డి అని అడ్వకేట్ కూడా ఆయనతో పాటు ఉన్నారు, ఓకే అలో సార్. చేశారు. మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయలేదు, మ్మ్. అందరిని పంపించేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా అక్కడ ఎవరిని పోలీస్ స్టేషన్లోకి అలో చేయలేదు, పెద్ద ఎత్తున సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. సో ఈ క్రమంలో ఈ 3 గంటల 40 నిమిషాల మధ్యలో అల్లు అర్జున్ని అనేక ప్రశ్నలు వేశారు. ఫస్ట్ ఏంటంటే అసలు మీరు అనుమతి ఉందా లేదా తెలుసుకోకుండా ఎందుకు వచ్చారు, మీకు అనుమతి ఉందని ఎవరన్నా చెప్పారా, రమ్మని చెప్పారా, ఎవరు చెప్పారు, ఇట్లా పోలీసులు అనుమతి ఇవ్వలేదని మీకు ఎవరు చెప్పలేదా, తర్వాత మీకు రోడ్ షో చేయాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాలా, రోడ్ షో ఎందుకు చేశారు పర్మిషన్ తీసుకోకుండా, అట్లాగే రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలుసు, ఏసీపీ వచ్చి మీకు చెప్పలేదా, చెప్పడానికి ప్రయత్నిస్తే మీ మేనేజర్ అడ్డుకున్నది నిజం కాదా, ఆ తర్వాత డీసీపీ వచ్చి మీకు చెప్పితే మీరు ఏమన్నారు, అప్పుడు చెప్పాడా లేదా, చెప్తే ఏమన్నారు, తర్వాత వెళ్ళిపోమని చెప్పినా కూడా మీరు ఎందుకు ఇమ్మీడియట్గా వెళ్ళలేదు, జరిగిందని తెలిసి కూడా మీరు ఎందుకు దాని మీద విచారం వ్యక్తం చేయడం కానీ దాని మీద ఇబ్బంది ఫీల్ కావడం కానీ చేయకుండా ఎందుకు మీరు కూర్చొని ఉన్నారు, నేను సినిమా చూసేస్తే పోతాను అని మీరు ఎందుకు చెప్పారు, ఆ తర్వాత బౌన్సర్లని మీరు ఆ ఏజెన్సీ ఏంటి, బౌన్సర్లు పోలీసులని కూడా ఇది చేయడం మీకు తెలీదా, మీరు దాన్ని ఎందుకు ఆపలేదు, బౌన్సర్లు మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదు, అట్లాగే తొక్కిసలాట జరుగుతున్నప్పుడు మీకెవరు మీ స్టాఫ్ కానీ ఎవరు చెప్పలేదా, తర్వాత ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు, తర్వాత ఇట్లాంటివి దాదాపు 20 ప్రశ్నలు అల్లు అర్జున్ని అడిగినట్టుగా చెప్తున్నారు. ఈ మధ్యలో ఫుటేజ్ చూపించినప్పుడు ఆ తొక్కిసలాట బాబుకి ముఖ్యంగా సిపిఆర్ చేసే ఆ దృశ్యాలంతా కూడా అల్లు అర్జున్కి చూపించారు. ఆ దృశ్యాలు చూసినప్పుడు అల్లు అర్జున్ ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకొని తప్పు నాదే, నేను రాకపోయింటే ఇది జరిగేది కాదు, నన్ను క్షమించండి, నాదే తప్పు అని ఎమోషనల్గా బర్స్ట్ అయిపోయాడు, లాయర్ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు అనేది ఒక వెర్షన్ బయటకు వచ్చింది. ఇది నిజమా కాదో మనకు తెలియదు అఫ్సెల్గా. అంటే పోలీసులు మీడియాకి చెప్పినట్టుగా ఇప్పుడు ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ఇవన్నీ వచ్చాయంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎవరో ఒకరు పోలీసులు అక్కడ లీక్ చేసి ఉండే. జనరల్గా క్రైమ్ బీటింగ్ ఉంటుంది, క్రైమ్ బీట్ విలేకరులు, క్రైమ్ రిపోర్టర్లు ఉంటారు, వాళ్ళకి ర్యాపో ఉంటుంది, వాళ్ళు చెప్తారు ఎట్లా జరిగింది. ఆ యాంగిల్లో బయటకు వచ్చింది. సో అల్లు అర్జున్ తను స్వయంగా ఒప్పుకున్నాడు, అదంతా కూడా వీడియో రికార్డ్ చేశారు కాబట్టి దీన్ని బేస్ చేసుకున్నారు. అలాగే కొత్త ఫుటేజ్ అవన్నీ వచ్చింది, ఈ లెటర్లు ఉన్నాయి, తర్వాత థియేటర్ యాజమాన్యాన్ని కూడా వీళ్ళు విచారించారు. కొత్తగా నిన్న ఒక కుర్రవాడు ఆంటోనీ అనే ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆంటోనీ ఎవరంటే ఒక బౌన్సర్ ఏజెన్సీ అతను అనమాట. ఆ బౌన్సర్ ఏజెన్సీ అతన్ని అరెస్ట్ చేశారు. సో అతను ఆ బౌన్సర్లతో కూడా దగ్గరున్న బౌన్సర్లు బాడీగార్డ్లతో మాట్లాడారు. వాళ్ళు కూడా కొంతమంది అల్లు అర్జున్ది తప్పు అని పోలీసులకు చెప్పినట్టుగా చెప్తున్నారు. వాళ్ళల్లో ఈ ఆంటోనీ కానీ లేకపోతే ఇంకెవరో ఒకరు మొత్తానికి బాడీగార్డు అప్రూవర్గా మారాడని కూడా ఒక వర్షన్ బయటకు వస్తుంది. సో దానివల్ల అల్లు అర్జున్ని లీగల్గా స్ట్రాంగ్గా ఇరికిస్తున్నారు అనేది వస్తుంది. సో బెయిల్ కూడా ఈ గ్రౌండ్స్ అన్నా తీసుకొని ఒక ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అంతా చేసినాక బెయిల్ రద్దు పిటిషన్ హైకోర్టులను ముందు వేయబోతున్నారు. హైకోర్టులో కానీ బెయిల్ రద్దు పిటిషన్ కన్సిడర్ చేయకపోతే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు అనేది ఇప్పుడు వస్తున్న వార్త. నిన్న ఆయన పోడూరి శ్రీనివాసరెడ్డి అని ఒక అడ్వకేట్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ క్లబ్లో. ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇది బెయిల్ రద్దు అవుతుంది, ఆ రద్దు వైపుగా వాళ్ళు ప్లాన్డ్గా పక్కాగా వెళ్తున్నారు. అంటే ఈసారి చాలా స్ట్రాంగ్గా బెయిల్ రద్దు పిటిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా వేస్తారు, ఖచ్చితంగా బెయిల్ రద్దు అవుతుంది, మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడనేది చెప్తున్నారు అన్నమాట. సో పాజిబుల్ అంటే పాజిబులే, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎవిడెన్స్ వచ్చింది కాబట్టి ఈ ఎవిడెన్స్తో జడ్జిని కానీ కన్విన్స్ చేయగలిగితే పాజిబుల్లే. కాకపోతే అవతల డిఫెన్స్ అడ్వకేట్లు ఏం ఆర్గ్యూ చేస్తారు అనేది కూడా చూడాలి. ఏదేమైనా ఈయనకి ఇంకా 3 వారాలుగా కూడా లేదు, ఎందుకంటే 4 వారాలకు మాత్రమే ఈయనకి ఇంటీరియం బెయిల్ అంటారు, మధ్యంతర బెయిల్ ఇచ్చారు. 4 వారాల తర్వాత రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవాలి. రెగ్యులర్ బెయిల్ రాకపోతే ఈయనకి జైలుకి వెళ్ళాలి ఖచ్చితంగా. సో